అమ్మా, నన్ను విసిరేయకమ్మా. ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన పాపమా? నువ్వు ఆడదానివే కదా, ఒక్కసారి ఆలోచించమ్మా. అమ్మా, వదిలేయద్దమ్మా. అమ్మా, నన్ను వదిలేయద్దమ్మా. నాకు భయమేస్తుందమ్మా. అమ్మా, నాకు భయమేస్తుందమ్మా. చిన్ని పాప 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 ముద్దుగా ఉంది పాప. అడ్డే నీవు నీ తల్లికి భారమయ్యావా? అయ్యో, ఈ బంగారు కొండను వదులుకున్న ఆ తల్లి ఎంత దురదృష్టవంతురాలో. అమ్మా, నీకు అమ్మైనా నాన్నైనా అన్నీ నీకు నేనే తల్లి. ఏమైంది? ఏమైంది చిన్న? ఎవరు నువ్వు? ఏమైందన్నా? ఏమైంది చెప్పు. నాకెవరు లేరండి. ఎవరు లేరా? ఎక్కడ? ఎవరు మీది? ఎవరు లేరా నీకు? నాతో వస్తావా? వస్తానండి. పద. ఎందుకు బంగారు తల్లి ఏడుస్తున్నావు? నువ్వు చెత్త పిల్లవా? బంగారు తల్లివి. నిన్ను బాగా చదివిస్తా. ఎవరైతే నిన్ను చెత్త పిల్ల అన్నారో వాళ్ళు కుళ్ళుకునే విధంగా నిన్ను కలెక్టర్ని చేస్తానమ్మా. అలాగే నాన్నగారు, నేను కలెక్టర్ అవుతాను. మీకు మన ఊరికి మంచి పేరు తెచ్చి పెడతాను. ఆరుగాలం కష్టపడి వేసిన పంట పండలేదు. కరెంటు కష్టాలు, అప్పుల బాధలు, చేసిన అప్పులు తీర్చలేక ఉన్న ఇల్లు
అమ్ముకున్నారు. పోషిక, మనకు మందు అయిపోయింది. రండి, 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 రండి. వద్దు, వద్దు. పంటలెండి పోతే కట్టెలతో పండించలేం కదమ్మా. అందుకే అప్పుల బాధ తీర్చలేక పురుగుల మందు పెరుగన్నోలా తాగనమ్మా. అమ్మా, నిన్ను కలెక్టర్ చేస్తానని నేను మాటిచ్చాను తల్లి. మాట తప్పుతున్నాను. నీవు కలెక్టర్ కావాలమ్మా, నీవు ఖచ్చితంగా కలెక్టర్ కావాలి. అలా అని చెప్పి నాకు మాటివ్వు. అలాగే నాన్న, మాటివ్వు. తప్పకుండా కలెక్టర్ అవుతాను. మాటిస్తున్నాను నాన్న. నాన్న, నాన్న. ఏ గడియలు వచ్చినావమ్మా? నువ్వు వచ్చినాక ఇల్లంతా నాశనం అయిపోయింది. అమ్మా, సాంబారు అప్పు కింద ఇల్లు నాకు వచ్చింది. చేతులెత్తి మొక్కుతున్నా, నువ్వు తప్పుగా అనుకోకు. వెళ్ళిపోమ్మా. ఖచ్చితంగా కలెక్టర్ కావాలి. అలా అని చెప్పి నాకు మాటివ్వు. అలాగే నాన్న, మాటివ్వు. తప్పకుండా కలెక్టర్ అవుతాను. నాకంటూ ఓ లక్ష్యం ఉంది, అది సాధించాలి. అరే, అక్కడ ఎవరు అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుందిరా? ఏంటండి, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు? చావాలని వచ్చాను, కానీ నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. అరే, సౌమ్య పిల్లు. హాయ్. హాయ్ సౌమ్య, తను ఈ రోజు నీతో పాటే ఉంటుంది. పాపం చాలా కష్టాల్లో ఉంది. నీకేం ప్రాబ్లం లేదు కదా? నో ప్రాబ్లం, ఉండొచ్చు. మీకు ఓకే కదా? ఓకే, వెళ్ళండి. రండి. బాయ్. ఏంటమ్మా మధ్య డల్గుంటున్నావు? ఏం లేదురా. ఏంటి మామ, లవ్ మ్యాటరా ఏంటి? ఏం లేదు మామ, ఆరికి నన్ను డిస్టర్బ్ తెలుసులే చేస్తుందిరా. మామ, లవ్ పదే పదే తనే గుర్తుకొస్తుందిరా. తెలుసే ఏం లేదురా, ఏం లేదురా. ఏయ్, లేదురా. ఏయ్, లేదు మామ. ఏంటి హారిగా డల్గా ఉన్నావు? మాలా హ్యాపీ ఉండొచ్చుగా? అదేం కాదు, నాకంటూ ఓ లక్ష్యం ఉంది. నేను కలెక్టర్ కావాలని మా నాన్నగారికి ఇచ్చిన మాట. ఓస్, ఇంతేనా? మీ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాం. ఏరా? ఓకేరా? ఓకేరా? ఓకే మామ.
అరే మామ ఇప్పటికైనా ఆరోగ్యం వద్దురా, చెప్పరా. ఆమె ఇన్నాళ్ళు కళ్ళకన్న లక్ష్యం నెరవేరిపోతుంది. ఆ లక్ష్యం ముందు నా ప్రేమ చాలా చిన్నదిరా. అవన్నీ తెలవా, నువ్వు చెప్తావా చెప్పంటావా? వద్దురా, వాళ్ళ నాన్నగారు ఆశయం నెరవేర్చడానికి ఆమె ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుందా. ఆమెను డిస్టర్బ్ చేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదురా. ఆమె లక్ష్యం నెరవేరితే నాకు అదే చాలురా. ఏంటి శ్రీ, అదేం లేదు, నా నువ్వు గురించేనా? బాగా ఎగ్జామ్ ఏమైనా రాయాలని మాట్లాడాలా మేమంతా నాతో? కోరుకుంటున్నాం హారిక, అంతే. అరే మామ, ఇప్పటికైనా నీ లవ్ మ్యాటర్ హరికకి చెప్పరా. ఈ సమయంలో నా ప్రేమ విషయం చెప్పడం అంత మంచిది కాదురా. ఆమె లెవెల్ వేరు, ఆమె ఇప్పుడు ఐఏఎస్. నన్ను ఇంత దాన్ని చేసి పెంచింది ఈ లోకం. ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఈ గ్రామాన్ని, ఈ ప్రజలను అభివృద్ధి చేయడమే నేను రుణం తీర్చుకున్నట్లు. మహాత్మా, స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఆడదాని బ్రతుకు మారలేదు. ఆడపిల్ల భారం అనుకుని నా తల్లి ఇక్కడే విసిరేసి వెళ్ళింది. స్త్రీ జాతికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆడపిల్లను పడేయకండి, చంపకండి. వారు అన్నీ సాధిస్తారు. కాపాడుదాం, చదివిద్దాం, పెంచుకుందాం. మనల్ని కన్నదొక ఆడదని మర్చిపోకండి. ఇక నుండి ఏ ఆడపిల్లకు కూడా అన్యాయం జరగకూడదు. పుట్టిన స్త్రీ జాతి బ్రతకాలి. ఆడదే లేకపోతే ఈ ప్రపంచమే శూన్యం. హారిక, నువ్వు అనుకుని సాధించావు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక మేము వెళ్తాం. శ్రీ, ఆ? ఒక్క నిమిషం. నన్ను పెళ్లి చేసుకుంటావా? అమ్మా అన్న పిలుపుకు పరమార్థం ఆడది. అలాంటి ఆడదే లేకుంటే మానవ మనుగడే కష్టం. ఆడదే లేకుంటే ఈ ప్రపంచమే శూన్యం. తల్లిగా, చెల్లిగా, ఆలిగా, ప్రేయసిగా ఓ ఆడది కావాలి. ఆ ఆడదే మన కడుపులో పుడితే ద్వేషంతో, స్వార్థంతో చెత్తల్లో, ముళ్ళ పొదల్లో, చెరువుల్లో విసిరేస్తున్నాం. ఇదేనా మనకున్న మానవత్వం? ఇదేనా మనం నేర్చుకున్న మంచితనం? ముందు మనం మారాలి. ఆడది ఆదిశక్తి, ఆడది అనంతం. భ్రూణ హత్యలు వద్దు, ఆడపిల్లలే ముద్దు.